రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి శోభ సంతరించుకున్న తరుణంలో శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగం కన్నులారా తిలకించేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో రామాలయాలకు తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు రామచంద్ర స్వామి సీతమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భద్రాచల సీతారాముల కళ్యాణం తరహాలో ఆరుబయట చలో పందిల కింద అర్చకులు వేద మంత్రోచ్చారణ మధ్య సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. కళ్యాణోత్సవాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి సేవలో తరించిపోయారు. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వయంగా ఎమ్మెల్యే పర్యవేక్షణలో గతంలో ఎన్నడూ చేయనటువంటి రీతిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా సీతారామచంద్రుల ఆశీస్సులు అందించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరుకున్నారు. మాంగళ్య సూత్ర దేవతాభ్యో నమః. సర్వేషాం భక్తానాం దృశ్య అందరికి మళ్ళీ ఒకసారి చూపెడుతున్నారు. అందరు కూడా మనము ఆ శ్లోకం అనుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకుందాము. అందరు కూడా చెప్పండి. మాంగళ్యం మాంగళ్యం తంతునానేన మాంగళ్యం అనేన మమ జీవన హేతునా కందే పద్నామి శుభగే ఈ రోజు ఈ యొక్క రామచంద్రుని యొక్క తలంబరాలు ఆ రామచంద్రుని తలంబరాలు వల్ల ఇప్పుడు మాంగళ్యాలు జరిగింది. సీతారాముల కళ్యాణ మహోత్సవం రామ మందిర్లో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు రామగుండం ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి వారు భక్తి తన్మయంతో ఈ ప్రాంతం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి, మేము కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మా ప్రాంతానికి పూర్వవైభవం రావాలి, తెలంగాణ బాగుండాలి, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా బాగుండాలి, ప్రధానంగా రామగుండం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, పూర్వవైభవం రావాలని ఆ దేవుడిని కోరుతూ మా అందరికీ ఆ ప్రయత్నం చేస్తున్న మాకు శక్తినివ్వాలి, అదే మాదిరిగా వారి ఆశీర్వాదాలు ఈ ప్రాంతంపై చల్లగా ఉండాలని చెప్పి కోరుతూ మీడియా మిత్రులు ఈసారి బ్రహ్మాండమైన ఏర్పాటు చేసిన సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ టెంట్స్ దీంట్లో పనిచేసినటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరికీ, వారితో పాటు పోలీస్ మిత్రులకి, దాంతోపాటు ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకి, అదే మాదిరిగా విశ్వ హిందూ పరిషత్ వారికి, గ్రామాల వారికి, ఎండోమెంట్స్ వారికి అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు.